నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి నల్ల శనగలతోటి పుట్నాలు తయారు చేసుకుందామండి. చాలా బాగా వస్తాయి, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు, లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్ స్నాక్స్లో పెట్టొచ్చు. చాలా మంచిదండి. ఇవి తినడం వల్ల కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. వీటితో ఇంకా మనం చట్నీ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు, టైం పాస్ కోసం తినొచ్చండి. ఈవినింగ్ టీవీ దగ్గర కూర్చొని టైం పాస్ కోసం అయినా తినొచ్చు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇక్కడ నేను శనగలు తీసుకున్నా. ఇవి నాటు శనగలు ఉంటాయి కదండి, అవి తీసుకోవాలి. ఈ శనగల్ని ఇందులో ఏమన్నా మట్టి ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఏరుకొని నీట్గా చేసుకోవాలి. వీటిని ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ ఉప్పు శనగలు మంచిగా వస్తాయి మనకి. ఇంకా ఆ శనగలకు అనేది సాల్ట్ పడుతుంది. అందుకోసం అనేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీన్ని మొత్తం ఆ శనగలకంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఆయిల్ అంతా శనగలకి బాగా పడుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉన్న ఒక వెడల్పాటి గిన్నె కానీ లేదంటే బాండీ కానీ పెట్టుకొని ఇందులో 1 కప్పు నిండా ఉప్పు వేసుకోవాలి. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసిన ఉప్పు కాబట్టి కలర్ మారిందండి. మీరు మామూలు కొత్తదైనా వాడుకోవచ్చు. ఉప్పు వేసుకొని మంట హైలో పెట్టుకొని ఈ ఉప్పుని బాగా వేడి చేసుకోవాలి. ఎంత వేడి అంటే మనం ముట్టుకోవడానికి కూడా అంత బాగా వేడిగా ఉండేంతగా వేడి చేసుకోవాలండి. ఉప్పు ఎంత బాగా వేడెక్కితేనే మనకు ఈ శనగలు అనేది ఉప్పు శనగలు బాగా పేలుతాయి. లేదనుకోండి మనకు ఈ పుట్నాలు తయారవ్వలేదు అనుకోండి, శనగలతోటి మనకు ఉప్పు సరిగా వేగలేదు అని అర్థం అండి. ఎంత బాగా ఉప్పు బాగా మరిగి ఎంత వేడిగా ఉందంటే అంత బాగా మనకి మంచిగా పప్పులు వస్తాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. వేసి బాగా ఇలా తిప్పుతూ ఉండాలి అండి. మంట మీడియం టు హై పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవద్దు. మీడియంగా పెట్టుకుంటూ హై పెట్టుకుంటూ బాగా కలుపుతూ ఉన్నాం అనుకోండి, ఇలా పప్పులు వస్తాయండి. ఒక వాయి తీసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఆ ఉప్పును బాగా మళ్ళీ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగలు వేసుకోవాలి. ఇలాగ మనం ఎన్నిసార్లు వేసామంటే అన్నిసార్లు ఉప్పు 1 నిమిషం పాటు వేడి అవ్వనివ్వాలండి. వేడైన తర్వాతనే ఇలా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు 1.5 స్పూన్ వరకే వేసుకోవాలండి. మరి ఎక్కువ వేసుకున్నా కానీ మనకి అవి మంచిగా పప్పులు రావన్నమాట. సో కొన్ని వేసుకుంటేనే చక్కగా వస్తాయి. చూడండి, మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా బాగా కలుపుకుంటూ చేసుకున్నామంటే మనకి పప్పులు అనేది రెడీ అయిపోతాయండి. చాలా ఈజీగా అయిపోద్ది. ఒకసారి చేసి డబ్బాలో పెట్టుకున్నామంటే 1 మంత్ 2 మంత్స్ అయినా కూడా ఉంటాయండి. పచ్చడి చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. టైం పాస్ కోసము మనం స్నాక్స్ టైంలో బాక్స్లో అయినా పెట్టొచ్చు. ఈ పప్పులు తినడం వల్ల హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. బాగా తినొచ్చు కూడా, ఇంకాను చాలా బాగుంటాయి. ఇంకా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటా.